ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటారు చాలామంది. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఇల్లు కట్టుకుందామని, లేదా అప్రిషియేషన్ వస్తే అమ్ముదామని అనమాట. అయితే సాధారణంగా డెవలపర్స్ ఏం చేస్తారంటే ఓపెన్ ప్లాట్ డెవలప్ చేస్తారు. వాళ్ళు అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ చేస్తారు. అలా చేసినప్పుడు ఆ క్రమంలో ఏమవుతుందంటే ఈ పాత ప్రాజెక్ట్ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేక అడవి పెరిగినట్టు పెరిగిపోతుంది. ఆ పెరిగిపోతే ల్యాండ్ అప్రిషియేషన్ పడిపోతుంది. అంటే ఒక చోట ఒక వెంచర్ ఉంటే ఆ వెంచర్ పక్కన కొత్త వెంచర్‌లోనే ధర అధికంగా ఉంటుంది. పాత వెంచర్‌లో రేట్ పడిపోతుంది. అది అన్యాయం కదా! వాస్తవంగా పాత వెంచర్‌లో రేట్ పెరగాలి కదా! అవును. కొత్త వెంచర్‌లో రేట్ ఎక్కువ ఉండటం ఏంటి? పాత వెంచర్‌లో రేట్ తగ్గటం ఏంటి? కారణం ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖాళీగా మెయింటైన్ చేయటం అని చేసినా గానీ వెంచర్ కొత్తదనం, ఆ నూతనత్వం ఉండదనమాట. దాన్ని ఉండటం కోసం అని చెప్పి మేము మొదటి వెంచర్‌లోనేమో గెస్ట్ హౌస్ ప్లాన్ చేసాం. గెస్ట్ హౌస్ కూడా సరిపోవట్లేదు. గెస్ట్ హౌస్, కిడ్స్ ప్లే ఏరియా ఇవి సరిపోవట్లేదని సెకండ్ వెంచర్, థర్డ్ వెంచర్ నుంచి ఒక రిసార్ట్‌నే వెంచర్‌లో పెట్టామన్నమాట. ఈ రిసార్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇందులో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఉండటానికి, అలాగే ఈ రిసార్ట్‌లో ఫెసిలిటీస్ ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. వాళ్ళు వచ్చి ఉన్నారు కాబట్టి కస్టమర్స్ వచ్చినప్పుడు న్యాచురల్‌గా ఏమవుతది, వాళ్ళు ప్లాట్లు చూసుకుంటారు. అవును. అలాగే మెయింటెనెన్స్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు బాలేదనుకోండి, న్యాచురల్‌గా కస్టమర్ ఏంటండి బాలేదు అంటారు కదా! అవును. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు కూడా కొంచెం బాగా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. ఇదంతా కూడా ఒక సిస్టమాటిక్‌గా కావాలని ఇలా డెవలప్ చేసాం అనమాట. సూపర్. మరి ముఖ్యంగా మొదటి 2 వెంచర్స్‌లో శ్రీగంధం చెట్లు పెట్టాం. ఈ శ్రీగంధం చెట్లు పెట్టడంలో ఉద్దేశం కూడా ఏంటంటే లాంగ్ టైమ్‌లో వాళ్ళకి దాని మీద ఇన్వెస్ట్‌మెంట్, శ్రీగంధం మీద వచ్చిన పంట ఏదైతే ఉందో అది కస్టమర్‌కి సగం, కంపెనీకి సగం అనే పద్ధతిలో అనమాట. అలా పెట్టడం కూడా ఏంటంటే ఎలాగూ ఇక్కడ ఊరికి కొంచెం దూరంగా ఉన్న వెంచర్స్ ఇవి కొంచెం టైం పడుతుంది. ఈ టైం పట్టిన తర్వాత వాళ్ళకి ఏదైనా రివార్డ్ రావాలనే ఉద్దేశంతోటి, అలాగే మనకు కూడా ఏంటంటే ఈ పొల్యూషన్‌కి వీటికి యాంటీడోట్‌గా ఉంటుందనే ఉద్దేశంతోటి ఈ శ్రీగంధం చెట్లు పెట్టడం జరిగింది.